హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? ఈరోజు మనము ఊరు మిరపకాయలు చేసుకుందాం. జీలకర్ర, పప్పుల పొడి, ఉప్పు అవి పెట్టుకొని చేసుకునేది చూపిస్తాం. ఈరోజు మీరంతా బాగుంటారు కదా ఫ్రెండ్స్, అంతా చూద్దాం. ఈరోజు దీంట్లోకి ఏమేమి ఐటమ్స్ చేయాలో చూపిస్తాను. చూద్దాం రండి. దీంట్లోకి దీంట్లో చెప్తా చూడండి. దీంట్లోకి వేసే ఐటమ్స్ ధనియాలు, జీలకర్ర, కొంచెం పప్పులు, ఉప్పు ఇవన్నీ మిక్సీ పట్టి మిరపకాయలకి నించుకున్నాం. ఊరు మిరపకాయలకి ఇవి ఎట్లా చేసుకున్నాలో చూపిస్తాను. మిక్సీలో వేసేది పప్పులు వేసుకోవాలి. దీంట్లోకి మిక్సీలోకి ఉప్పు, ధనియాలు వేయించుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంది కదా వేయించి పెట్టినది, అదే వేసేద్దాం దీంట్లోకి. మన దగ్గర జీలకర్ర పొడి అవి వేయించి పెట్టుకునేట్టున్నాయి కదా ఆల్రెడీగా. ఏమంటే మీకు అర్థం కావడానికి చూపించిన అనమాట. దాంట్లో వేసి ఒక చెంచాడు జీలకర్ర పొడి వేసుకోవాలి. వేయించి పెట్టిన జీలకర్ర పొడిది. ధనియాల పొడి వేసుకున్నాము. ఇది కూడా వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్నాము అన్నమాట. ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది కదా. ఇది ఒక చెంచా ధనియాల పొడి, 1.5 చెంచా వేద్దాం. ఇవన్నీ మిక్సీ ఆడిద్దాం. మిక్సీ ఆడిచ్చి మిరపకాయలకు నించుదాం. మిక్సీ ఆడిచ్చినాం కదా, అది పొడి అంతా ఇట్లా వచ్చింది. ఒక ప్లేట్లోకి తీసి పెడదాం. ఇది గోంగూర పప్పు లెక్క కానీ పప్పు అన్నం లెక్క, చారు అన్నం లెక్క బాగుంటుంది నంచుకోవడానికి మిరపకాయలు. మా సైడ్ ఎక్కువ ఊరు మిరపకాయలు ఎక్కువ తింటారన్నమాట. పప్పులకి గోంగూర పప్పుకి ఎక్కువ తినేస్తారనమాట. ఇది పొడి చూడండి, ఇట్లా పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు ఎట్లా నించాలో చూపిస్తాం. మిరపకాయలు పిన్నిస్ ఉంటే పిన్నిస్తో తీయచ్చు, షాకుతో తీయచ్చు. ఇట్లా షాకుతో మనము ఇట్లా రౌండ్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా చుంచి పెట్టుకోవాలి. దీంట్లో నించాలి మిరపకాయ పొడి అన్నీ. ఇట్లా కట్ చేసుకున్నాం కదా అన్నీ. దీంట్లో పొడి నుంచి పెట్టుకోవాలి మనం. ఇట్లా పొడి నుంచి అట్లా ఇట్లా మిరపకాయకి ఫుల్గా నించి పెట్టుకోవాలి పొడి. జీలకర్ర, ఉప్పు, ధనియాల పొడి, పప్పులు ఇవన్నీ ఇట్లా నించి పెట్టుకోవాలి. నూనె వంకాయకి ఎట్లా నించి పెట్టుకుంటామో అట్లా నించి పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా ఒత్తి నించాలి. దీనికి కొంతమంది పప్పుల పొడి వేయకుండా ఉత్త జీలకర్ర, ధనియాల పొడితో ఉప్పు వేసి నించుకుంటారు. కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దలు తినేటట్టు కారం తినలేని వాళ్ళకి ఈ పొడి నించి పెట్టాలి. పప్పుల పొడి వేసి. రాయలసీమ ఊరు మిరపకాయలు ఎక్కువ శాతం మా సైడ్ కారం ఎక్కువ తినేస్తారు. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఫాలో కాండి. చూడండి, బాగా మిరపకాయలు ఇత్తనాలు బాగా ఫుల్గా ఉన్నాయి. దీంట్లోన ఫుల్ కారం ఉంటాయి. కొంతమంది కారం లేనట్టు ఉంటుంది, సన్న మిరపకాయలు కూడా తీసుకోండి. అవి బాగుంటాయి, ఇంకా టేస్ట్ ఉంటాయి. కారం లేకుండా కొంచెం కారం ఉన్నాయి అన్నమాట. దీంట్లోకి ఎంత ఫుల్ నించుకుంటే అంత బాగా ఒత్తి పట్టినా అంటే బాగా పట్టుకుంటుంది. దీనికి ఇంకా ఇవన్నీ అయినాయి మిరపకాయలు. ఇది ఇంత పొడి మిగిలింది, పైన ఎదిరించుకుందాం. ఈ పొడిలో పైన ఎదిరించుకుంటే బాగుంటుంది అనమాట.
ఇది ఎట్లున్నాయి చూడండి, బాగా పప్పులు నించిన మిరపకాయలు ఇవన్నీ. ఇవన్నీ నించి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము దీన్ని నూనెలో మగ్గిద్దాం. నూనెలో మగ్గిచ్చేసి స్టవ్ వెలిగించుకుందాము. బోలా పెట్టి బాగా స్టవ్ ఎర్రగిన తర్వాత ఇది వేద్దాం. బోలెం కాగింది, ఆయిల్ వేద్దాం. కొంచెం దీంట్లోకి ఆయిల్ ఎక్కువ పట్టుకుంటారు చూడండి. ఇది మొత్తం నూనెలోనే మగ్గించుకోవాలన్నమాట. బాగా నూనె వేస్తాము అనుకునేద్దాము. స్టవ్ సిన్నారు కదా. మిరపకాయలు వేసేద్దాము చిన్నగా మొక్కని. ఇది అన్నీ సెంటర్లో చిన్న మంట మీద మగ్గిద్దాం. చిన్న నూనెలో మగ్గుతుంటుంది కదా, మూత పెడదాం ఒక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద మగ్గిద్దాం. ఇప్పుడు మగ్గినాయిలా చూద్దాము. కొంచెము ఇది ఇట్లా మగ్గినాయి. బజ్జీలకి ఎట్లా కాలుతాయో అట్లా కాలినాయి. ఇంకా కొంచెం మగ్గించాలన్నమాట. ఇవి చలికాలం కానీ ఎప్పుడైనా భలే టేస్ట్ ఉంటాయి ఇవి తింటేను. ఇవి బాగా మెత్తగా మగ్గాలి. చూడండి మగ్గిందలో చూడండి, బాగా మెత్తగా మగ్గిపోయినాయి చూడండి. ఇంకా కొంచెం దీంట్లోకి పొడి వేసుకొని దించుదాం. నూనె అంతా ఇమెరకపోతుంది ఇది. దీంట్లోకి కొద్దిగా పొడి దిద్దాము. మిశ్రమం అయిపోయింది. ఇంత పొడి వేసేసినాను. 1 నిమిషం ఉంటే ఇంకా బాగా చేద్దాం. మిరపకాయకి బాగా అంటుకండి. ఇంకా అయిపోయింది. మిరపకాయ ఊరుమిరపకాయ చేయడం అయిపోయింది. తయారయ్యే విధానం చూడండి, మెత్తగా అయిపోయినాయా. ఇదో ఇట్లా ఉన్నాయన్నమాట. ఇట్లా అయిందంటే ఇంకా స్టవ్ బంద్ చేసుకోవచ్చు. ఊరుమిరపకాయలు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఎందుకు మీరు ఇట్లా లైట్గా పెట్టారనుకుంటే ఇవి చేసినప్పుడు ఇట్లా చేయకముందు ఇట్లున్నాయి. ఇవన్నీ ఐటమ్స్ చేసి దీంట్లోకి నించాలి. తర్వాత దీంట్లో ఇట్లా మగ్గించాలన్నమాట. ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఊరు మిరపకాయ అంటే ఇదే చూడండి. గోంగూర పప్పులకు కానీ ఏ దాంట్లోకైనా బాగుంటుంది అనమాట. చేసే దినుసులు ఇవన్నీ చేసే దినుసులు అనమాట. పచ్చిమిర్చి అవి అట్లా నించితే అట్లయితాయి అనమాట ఊరు మిరపకాయ.